5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు లేఖ రాశారు. లీగల్ ఒపీనియన్ కోసం ఆ ఫైల్ను గవర్నర్ అటార్నీ జనరల్కు పంపించారు. ప్రస్తుతం ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో మొత్తానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళింది కూడా దీనికోసమే అంటూ కాంగ్రెస్ వర్గాలు ఒక పక్కన విమర్శలు చేస్తూ ఉన్నాయి. మొత్తానికి అటార్నీ జనరల్కు గవర్నర్ ఈ ఫైల్ను పంపిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ముందు కదులుతోందా విచారణ? సో ఎటువైపుగా వెళ్తుంది? కేటీఆర్ని విచారించే పరిస్థితి రాబోతోందా అనే ప్రశ్నకు సమాధానం ఉందా శేఖర్? హరి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఫార్ములా ఈ రేసును కండక్ట్ చేశామని గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకుంది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందని, అవకతవకలు జరిగాయని దాని మీద ఏసీబీ తోటి విచారణ చేస్తుంది ఇప్పటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా గతంలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి విషయం మీద అధికారులను విచారించింది. ముఖ్యంగా అప్పటి ఎంఏయుడి మినిస్టర్గా అధికారిగా ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ను విచారణ చేసింది. విచారణలో భాగంగా నేను అప్పటి మంత్రి ఆదేశాల మేరకే నిధులను ట్రాన్స్ఫర్ చేశాను అన్నటువంటి అంశం మీద ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే దాని తర్వాత నెక్స్ట్ అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో భాగంగా అప్పటి మినిస్టర్, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారణ చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందిగా అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్కి ఒక లేఖను ఇచ్చారు. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అధికారి అవకతవకలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు అన్నటువంటి విచారణలో భాగంగా ఆయనను విచారణ చేయాలి, మీరు అనుమతి ఇవ్వాలి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మీరు అనుమతి ఇవ్వండి అంటూ లేఖను ఇచ్చారు. దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం అటార్నీ జనరల్కి గవర్నర్ ఆ లేఖను పంపించారు. ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా రాజ్భవన్ నుంచి అట్లాగే గవర్నర్ నుంచి క్లారిటీ అయితే రాలేదు. ఈ ఫార్ములా రేస్ మొత్తం 100 కోట్ల డీలు అన్నట్లుగా అప్పటి మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అందులో 55 కోట్లు ముందుగా పేమెంట్ చేశాము, నేను ఆదేశిస్తేనే అప్పటి అధికారులు పేమెంట్ చేశారు అన్నటువంటి విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేశారు. అట్లాగే గవర్నమెంట్ పాలసీలో భాగంగా, గవర్నమెంట్ డిసిషన్లో భాగంగానే ఆ రేస్ కండక్ట్ చేశాం, దానివల్ల 700 కోట్ల రూపాయల లాభం కూడా వచ్చింది అన్నటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ నుంచి ఎట్లాంటి రిప్లై వస్తుంది అన్నది కొంత ఆసక్తి ఉందని చెప్పుకోవాలి, అట్లాగే ఉత్కంఠ ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ మంత్రులు మాత్రం ఖచ్చితంగా 2-3 రోజుల్లో అనుకూలంగా గవర్నర్ నుంచి స్పందన వస్తుంది, కేటీఆర్ను విచారణ చేస్తాం, అరెస్ట్ చేస్తాం అన్నటువంటి సందేశాన్ని మాత్రం బయటకు పంపుతున్నటువంటి అంశం అయితే కనిపిస్తాం. ఆల్ రైట్ శేఖర్, ఇక ఈ ఫార్ములా రేస్లో కుంభకోణం అంటూ కూడా కాంగ్రెస్ విమర్శిస్తుంటే